నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అలానే కొంతమంది తెలంగాణ జర్నలిస్టులు ఒక 3 రోజుల క్రితం అనుకుంటా ఒక ప్రెస్ క్లబ్లో ఒక సమావేశం పెట్టి ఆంధ్ర ప్రాంత నాయకులు లేదంటే ఆంధ్ర ప్రాంత కొంతమంది పాలకులు మా మీద కత్తి కడుతున్నారు, మాకు తెలంగాణతో వాళ్ళకేం సంబంధం, మేము ఎక్కడి నుంచైనా మా భావ ప్రకటన స్వేచ్ఛని మేము వ్యక్తీకరించవచ్చు అని వాళ్ళు చెప్పారు. పవన్ కళ్యాణ్ మీద చాలా తీవ్రంగా అయితే వాళ్ళు విమర్శలు కూడా చేశారు. దానికి కౌంటర్గా జనసేన కొంతమంది తెలంగాణకు సంబంధించిన జనసేన నాయకులు కొంతమంది శ్రేణులు అక్కడ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ తిట్టడం జరిగింది. దాని కౌంటర్ రియాక్షన్గా నిన్న కొంతమంది తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, ఒక లేడీ అయితే పవన్ కళ్యాణ్ ఫోటోని తీసుకొని చెప్పుతో కూడా కొట్టింది. మా పాసం యాదగిరి గారిని కానీ మా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని కానీ తెలంగాణ వాళ్ళని కించపరిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని అయితే ఆవిడ చాలా తీవ్రంగా హెచ్చరించింది. అక్కడ ఉన్న వాళ్ళు చాలా తీవ్రంగా మాట్లాడారు. సో దీని గురించి ఏమంటారు? అంటే ఇక్కడ చెప్పినాం కదా, తేలు గుట్టిన దొంగలాగా అయిపోయింది పవన్ కళ్యాణ్ పరిస్థితి. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆ చిలికి గాని వాళ్ళని అంటే పవన్ కళ్యాణ్ స్వయాన ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, కేంద్రంతో చెప్పి నీ ఆట కట్టించకపోతే అప్పుడు అడుగు అని అన్నాడు. దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ మోడీని అమిత్ షాని కలిస్తే జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే కోరికలు వెలిపుచ్చడని అనుకోవడానికి ఎటువంటి సందేహం అక్కర్లేదు మనకి. అది అయిపోయిన తర్వాత నేను ఎక్కడ అన్నాను, ఆధారాలు తీసుకురా అది ఇది అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద అనటం, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద రాజమండ్రిలో ఒక వ్యక్తి వెళ్ళి కేసు ఫైల్ చేయటం, కేసు ఫైల్ చేసిన తర్వాత అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు రావటం, ఇదంతా అయింది. ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారనే ఊహాగానం అందిందో ఇంకా ఇక్కడ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని చేస్తే జనసేన నుంచి కొంతమంది, జనసేన తెలంగాణ ఇన్ఛార్జు శంకర్ గౌడ్, అలాగే సంపత్ నాయక్, సినిమా యాక్టర్ రామకృష్ణ, సీరియల్ రామకృష్ణ, సాగర్ వీళ్ళందరూ మాట్లాడారు. సాగర్ ఒక అడుగు ముందుకేసి ఎక్కువ మాట్లాడితే బయటకు వచ్చిన తర్వాత కూడా గొడవ అయినట్టుంది. ప్రెస్ క్లబ్లోనే బయటకు వచ్చిన తర్వాత కొంచెం చిన్న గొడవ అయినట్టుంది. సో చూసుకుందాం అనేదాకా పోయింది. ఇక్కడ తెలంగాణలో ఉనికి లేని పార్టీ, అంత ఓవర్ యాక్షన్ అవసరం. ఇక్కడ వీళ్ళు తెలంగాణ వాళ్ళు వీళ్ళేమంటారంటే, నాగేశ్వరరావు తెలంగాణ వ్యక్తి కదా, ఆంధ్ర రాజకీయాలతో సంబంధం ఏముంది అంటాడు. రాజకీయాలతో సంబంధం ఉంటుంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ఇక్కడ మెట్రోల్లో వీళ్ళందరూ ఎందుకు ఇక్కడ ధర్నాలు చేశారు, హైటెక్ సిటీ దగ్గర ఎందుకు చేశారు? అవును, తెలంగాణ ప్రజలైనప్పుడు, తెలంగాణ వాళ్ళకి ఆంధ్రతో సంబంధం లేనప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిపోగానే అక్కడ ఆంధ్రప్రదేశ్లో పెద్ద నిరసన లేవు. అవును, పవన్ కళ్యాణ్ అంటే అత్యంత అభిమానమైన కార్యకర్త పవన్ కళ్యాణ్ రోడ్డు మీద వెళ్ళాడు, కానీ కార్యకర్తలు ఎవరు రోడ్డు మీదకి రాలే. కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్న తెలుగుదేశం అభిమానులు మాత్రం రోడ్డు మీదకి వచ్చారు, మెట్రోల్లో ప్రయాణం చేసి ధర్నాలు చేశారు, అవి చేశారు. అవును. సో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ. అప్పుడు తెలంగాణలో ఆంధ్రాకి అంటే చంద్రబాబు నాయుడు సపోర్ట్గా చేసింది తప్పు కాదు, ఇది తప్పు కాదు. అక్కడ ఏంటంటే దొరికిపోయాను అనేది వాళ్ళకి బాగా గిల్ట్ ఉంది లోపల. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూస్తే మనం ఒక ఇంటర్వ్యూ చేద్దాం. పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న ఆవిర్భావ సభ దగ్గర నుంచి ప్రతి ఇంటర్వ్యూ తీసి, ప్రతి స్పీచ్ తీసి దానిలో ఏం మాట్లాడాడు, ఏం చేశాడు అని. ఫస్ట్ స్పీచ్లో ఏమన్నాడంటే, నువ్వు భలే నవ్వు వస్తుంది, మా పార్టీలో ఇతర పార్టీల నుంచి వచ్చే జంపర్స్ జోకర్స్కి స్థానం లేదు అన్నాడు. అవును, నాదెండ్ల మనోహర్ ఎవరు, లింగం రమేష్ ఎవరు, ఆయన పార్టీల నుంచి పోటీ చేసే 21 మందిలో జంపర్స్ ఎంతమంది? ఈ జంపర్స్ అందరినీ పెట్టుకుని పార్టీ నడిపించే పవన్ కళ్యాణ్ అది పెద్ద జోకర్. మా పార్టీలో జంపర్స్కి జోకర్స్కి స్థానం లేదు అన్నావు కదా, నీ పార్టీయే జంపర్స్ పార్టీ, నువ్వు పెద్ద జోకర్. ఎందుకంటే ఆయనే చెప్పుకున్నాడు కాబట్టి. అదే ఆయన చెప్పిన దానికి చేసేదానికి ఎక్కడ పొందం లేదు. ఒక్క స్టేట్మెంట్లో ఇక పవన్ కళ్యాణ్ ఇది చెప్పాడు అదే చేశాడని చెప్పి మనకు రుజువు అయితే పర్లేదు రా బాబు, ఒకటన్నా దొరికింది అక్కడ, ఒక్కటి దొరకదు. ఇవన్నీ చూసిన తర్వాత మొహం చల్లక జన సైనికులు ఎంతకాలం అని మోస్తారు. కులమైనా సరే, లేకపోతే వ్యక్తి పూజ మానసిక రోగం అయినా సరే ఒక లిమిట్ ఉంటుంది కదా, ఆ లిమిట్ వరకు మోయగలరు.
సో పవన్ కళ్యాణ్ ఇంకో మాట అన్నాడు పవన్ కళ్యాణ్ మొన్న, నేను ముఖ్యమంత్రి అవ్వడానికి రాలేదు, నేను ముఖ్యమంత్రి అవ్వాలంటే వేరే వ్యూహంతో వచ్చాను అని. అంటే 2019లో ఏంటి రామాడావు? ముఖ్యమంత్రి అవ్వడానికి పార్టీ పెట్టలేదు అంటున్నావు. 2019లో ఏం చేసావు నువ్వు? అన్ని స్థానాల్లో పోటీ చేసి నేనే ముఖ్యమంత్రి అన్నావు కదా. అవును అవును. ఐఆమ్ పవన్ కళ్యాణ్, ఐఆమ్ సీఎం క్యాండిడేట్ అన్నాడు. మరి అదేంటి అంటే ప్రతిదీ డ్రామానే. అందుకే చెప్తాను, కన్న తల్లిని తిట్టించటం కూడా డ్రామానే. అంటే రాజకీయాల కోసం కన్న తల్లిని కూడా తిట్టించగలరు వీళ్ళు. కన్న తల్లిని తిట్టించిన పార్టీతో పొత్తేంటి అసలు? నా అమ్మని తిట్టించావు, నా కులాన్ని తిట్టావు, మా అన్నని తిట్టావు, నేను భూస్థాపితం చేస్తాను. ఒక మేజర్ రీజన్ ఏమీ లేకుండా కేవలం తల్లిని తిట్టారన్న కారణంతో ఆయన బయటకు వచ్చారు. అప్పుడు అది అంత జస్టిఫైయింగ్ గా లేదేమో. అది ఓటు చీల్చడానికి. ఇప్పుడు ఏమంటాడు మొన్న, నేను ముఖ్యమంత్రి అవడం కోసం పార్టీ పట్టలేదు, నేను ముఖ్యమంత్రి కోసం పార్టీ పెట్టినైతే వేరే వ్యూహంతో వచ్చేవాడిని అంటున్నాడు. అంటే ఏంటి? 2019లో ముఖ్యమంత్రి అయ్యే ఉద్దేశం లేదని ఒప్పుకుంటున్నాడు కదా. పార్టీ పెట్టిందే ముఖ్యమంత్రి అవడం కోసం కాదంటున్నాడు కదా. పార్టీ నేను మార్పు తీసుకురావడానికి వస్తా అన్నాడు. ఇంతకంటే చవట సన్నాసి దద్దమ్మ ఎవడు ఉండడం అనిపిస్తుంది ఒక్కోసారి ఆయన మాటలు వింటే. మార్పు తీసుకురావడం కోసం వస్తా అన్నాడు. మార్పు అంటే ఏంటి? చంద్రబాబు మార్పా? కంటిన్యూషన్ కదా. కంటిన్యూషనే చేస్తున్నారు కదా. మార్పు అంటే చంద్రబాబు నాయుడు కాకుండా వేరే వాళ్ళు, లేకపోతే ఒక విధంగా జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకున్నా కానీ మార్పు అనొచ్చు. మార్పు కోసం పార్టీ పెట్టా అని చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటే అది కంటిన్యూటీ అవుతుంది. మార్పు ఎట్లా అవుతుంది? కొనసాగింపే కదా, మార్పు కాదు కదా. అవును. అంటే ఏం మాట్లాడుతున్నాడో కనీస అవగాహన, ఒక ఎల్కేజీ పిల్లవాడికి ఉన్న అవగాహన కూడా పవన్ కళ్యాణ్కి ఉండదు. ఇప్పుడు నేను ఒకటి చూశాను, నేను బందర్లో పుట్టాను ఒకటి, నేను గుంటూరులో పుట్టాను ఒకటి, నేను బాపట్లలో పుట్టాను ఒకటి, నేను పల్నాడులో పుట్టాను ఒకటి. అలాగే నేను ఎంపీసీ ఇంటర్మీడియట్లో ఏం చదివంటే ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ. ఏంటిది? ఇంగ్లీష్లో నేను టాపర్ని అంటాడు, ఇంగ్లీష్ రాదు కాబట్టి నేను సరిగ్గా చదవబ్బలేదు అంటాడు. ఒక్క మాట ఆయన మాట మీద నిలబడింది మాత్రం ఒకటే ఇప్పటి వరకు, చంద్రబాబు నాయుడికి నేను విధేయుడి. అది తప్ప. కానీ ఆయన మాటల్లో ఇంత నిలగడలేకపోయినా, ఆయన గత స్టేట్మెంట్లు తరచూ మారిపోతూ క్వైట్ కాంట్రాడిక్టింగ్ గా ఉన్నా కూడా, ప్రతి స్టేట్మెంట్ కూడా కొన్ని ఎప్పుడో మాట్లాడిన వాటికి ఇప్పటికి కాంట్రాడిక్షన్ ఉంటుంది. కొన్నేమో ఆయన ఒక సెంటెన్స్ లోనే కాంట్రాడిక్షన్ ఉంటుంది, ఆక్సిమోరన్ అంటారు వాటిని. మరి అయినా కూడా అభిమానులు, ప్రజలు కూడా ఓట్లు వేశారు ఆయనకి. ఏమంటారు దాన్ని? ప్రజలు ఓట్లు అంటే చెప్తున్నాను కదా, కులం ఒకటి. ఆంధ్రప్రదేశ్ దరిద్రం ఏంటంటే కులం ఒకటి. అలాగే ఈ సినిమా వాళ్ళ పట్ల ఉన్న వ్యక్తి పూజ మానసిక రోగం. అది మన దేశాన్ని నాశనం చేసేది. ఈ రోజున ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే దాని గురించి ఇప్పటి నుంచే అంచనాలు. అరే నీకు ఎందుకురా బాబు, ఆ సినిమా హిట్ అయితే నీకెందుకు, పోతే నీకెందుకు? అదేదో పెద్దయో పొద్దియో ఉంది సినిమా, దాని గురించి రివ్యూలు ఇప్పటి నుంచే. ఇప్పుడు ఫోన్ ఉందండి, ఫోన్ కొన్నాను నేను. ఈ ఫోన్ ఎన్ని పీసులు అమ్ముడు పోయిందో నేను ఎప్పుడన్నా చూస్తానా? ఎవడన్నా చూస్తాడా? పోనీ నేను కొన్న మోడల్ ఎంతమంది కొన్నారు, ఎంత కలెక్షన్ వచ్చింది, ఇది మార్కెట్లో దీని రేంజ్ ఎంత, ఇతర ఫోన్లతో బ్రాండ్లతో పోలిస్తే ఈ కంపెనీ ఎక్కడ ఉంది, ఈ ఫోన్ ఎలా తయారు చేశారు, ఎవడన్నా చూస్తాడా? మీ బైక్ గురించి, మీ కార్ గురించి, మీ వాచ్ గురించి, మీ ఇంట్లో తిరిగే ఫ్యాను, ఏసీ గురించి, దీని గురించి ఇవన్నీ ప్రోడక్ట్స్ నువ్వు డబ్బులు ఇస్తున్నావు, అవి సేవలు అందిస్తున్నాయి. సినిమా కూడా అంతే, నువ్వు డబ్బులు ఇస్తున్నావు, ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. దాని గురించి నీకెందుకురా బాబు? దాన్నే వ్యక్తి పూజ మానసిక రోగం అంటారు, సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్. ఇట్ ఇస్ ఎ సీరియస్ సైకలాజికల్ డిజార్డర్ అది. మరి ప్రజలు మన దేశ జీడిపి ఇప్పుడు చైనా మనం మన దగ్గర దాదాపు ఒకే జనాభా. ఈ రోజున మన చైనా దాటేస్తాం. ఈ రోజున చైనా రోబోట్లను తయారు చేస్తుంది, ఏఐ టెక్నాలజీ. మన దృష్టి అంతా ఎక్కడుంది? సినిమాలు, టీవీ సీరియళ్ళు, క్రికెట్, కులం, మతం. చైనా సంపాదించే దాంట్లో మనం 20 పైసలు సంపాదించట్లా. చైనా రూపాయి సంపాదిస్తే మనం 20 పైసలు కూడా సంపాదించట్లా. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఈ వ్యసనాలు ఏమీ లేవు. అరే సినిమా హీరోల పట్ల
నీకు అంత వ్యామోహం ఏంటి? నీవు ఒక సైంటిస్ట్ని గౌరవిస్తే, తల్లిదండ్రులు ఒక సైంటిస్ట్ని గౌరవిస్తే వాళ్ళ పిల్లలు సైంటిస్ట్ని గౌరవిస్తారు, ఒక టీచర్ని గౌరవిస్తే ఒక టీచర్ని గౌరవిస్తారు, ఒక డాక్టర్ని గౌరవిస్తే ఒక డాక్టర్ని గౌరవిస్తారు. వీళ్ళని గౌరవిస్తే ఏమవుతుందంటే పిల్లలు ఆయా ఫీల్డ్లోకి వెళ్తారు. నువ్వు మొహానికి రంగులు వేసుకొని గంతులు వేసుకోండి తల్లిదండ్రులు ఆరాధిస్తుంటే పిల్లలు కూడా అట్టే పోతారు. చదువు మీద ఎవరికి దృష్టి లేదు, బేసిక్ నాలెడ్జ్ లేదు పిల్లలకి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.